ఇది ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, దీని గురించి భయపడాలా వద్దా అనే అంశం పైన చర్చిస్తూ ఉన్నాం. కానీ అసలు ఎన్నిటికంటే ముందు రెండు విషయాలండి. ఒకటి, మన శరీరము అన్నముతో తయారైనటువంటిది. మన శరీరము అన్నముతో తయారైనటువంటిది. ఆ అన్నాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి, ఎలాగా భుజించాలి అనేది మర్చిపోయాం కాబట్టే ప్రకృతిలో ఉన్నవన్నీ కూడాను మనము చేస్తున్నటువంటి వికృత తత్వాలని మనకి గుర్తు చేయడానికి ప్రకృతి మళ్ళీ వస్తూ ఉందనేది నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. అయితే దీనిలో వైరసెస్ అనేవి కొత్తగా ల్యాబ్లో తయారైన ఏమీ కాదు. ఎవరో మనుషులు తయారు చేసి తీసుకొచ్చేసి విసిరిని ఏం కాదు. కరోనా వైరస్ కూడానండి. కరోనా వైరస్ 1960 నుంచి తెలుసు జనాలకి, డాక్టర్స్కి. అవి ఏం చేస్తాయి, శరీరంలో ఎట్లా ఉంటాయి, ఎక్కడెక్కడ ఏమేమి చేస్తాయి అనేది తెలిసిన విషయమే. దానిలో కొన్ని మార్పులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? మనం ప్రకృతిలో చేస్తున్నటువంటి మార్పుల వల్ల వాటికి ఎఫెక్ట్ అయ్యి వాటికి మార్పులు వచ్చినాయి. ఆ మార్పులు మన మీదకి వచ్చినప్పుడు ఏమైంది, మనము ముందు మనిషి కంటే గొప్ప ఇంకేమీ లేదులే అని ఒక అహంభావంతో కూర్చొని, ఆ తర్వాత అవి చేసిన పనులకి మళ్ళీ దీన్ని ఎట్లా దారులు వెతుక్కోవాలా, ఎట్లా తప్పించుకోవాలా, మనకుంది చూసారా. ఏమైనా సరే ఇది నా వల్ల కాదు, వాళ్ళ వల్ల, అలాగా వాటిపైన వేసి మనం లేనిపోయింది తెచ్చుకున్నాం. అట్లానే ఇప్పుడు వస్తున్న హెచ్ఎంపివి ఇది కూడాను ఇవాళ వచ్చింది కాదు. ఇంకా చెప్పాలనుకుంటే మొట్టమొదటిసారిగా అంటే మనుషుల్లో దీని ప్రభావం ఉంటుంది, ఈ హ్యూమన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 2001లో నెదర్లాండ్స్లో వాళ్ళు ఫస్ట్ కనుక్కున్నారు. 2001 అంటే హెచ్ఎంపి వైరస్ గురించి మనకి 2001 నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది మెడికల్ పరంగా. రెండోది, అసలు ఈ హెచ్ఎంపి వైరస్ హ్యూమనేనా లేకపోతే ఇంకెక్కడైనా ఉందే అనుకుంటే పక్షుల్లో ఉండిందండి. ఇప్పటికి కూడాను ఈ గ్రూప్లో రెండు వైరస్లు, ఒకటి ఏవియన్ ఎంపీవి, ఏఎంపీవి అంటారు, రెండోది హ్యూమన్ హెచ్ఎంపీవి. ఈ రెండే పక్షులలో మనుషులలో. పక్షులలో కూడాను టర్కీ కోళ్ళు విన్నారా? టర్కీ కోళ్ళలో, తర్వాత చికెన్ మనం తినే కోళ్ళల్లో, ఈ రెండిట్లోనే వచ్చినాయి. విషయం ఏంటంటే పక్షుల నుంచి మనుషులకి ఎప్పుడు మొదలైంది అని కూడా వెతికారు. 200 సంవత్సరాల క్రితం పక్షుల నుంచి మనుషులకి మారినటువంటి వైరస్ ఇది, ఇవాళది కాదు. అర్థమైందండి? 200 సంవత్సరాలకి ముందు పక్షుల నుంచి మనుషులకి వచ్చింది. దాన్ని మరి ఇప్పుడు ఎందుకు ఒక మహమ్మారి కింద భయపడాలనుకుని ఏం పరిస్థితి ఎందుకు వస్తుందంటే, ఒకటే, అప్పుడున్నంత శరీరంలో గట్టితనం ఇవాళ లేదు. రెండోది, ఈ కరోనా వచ్చి మనలో ఉన్న ఆ కొద్దిగా సరే రోగ నిరోధక శక్తి, ఏమండి ఇమ్యూనిటీ ఇంగ్లీష్లో, రోగ నిరోధక శక్తి, ఈ రోగ నిరోధక శక్తిని కోవిడ్ సమయంలో మనము తెలియక కావాలని అనుకోకుండా ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నాం. మన ఈగోకి బాగానే ఉంటుంది, మేము దాన్ని
కరోనాని ఎట్లా కొట్టాము, ఎట్లా చంపేసాము, ఎట్లా తీసేసామని చెప్పి. రెండోది, ఈ కరోనా వల్ల మనం అసలు దేనికి ఏమి లేకుండా చేశామని. ఇంకా కరోనా ఉందండి, ఇప్పటికీ కరోనా కేసులు ఉన్నాయి. ఇండియానే కాదు, అన్ని చోట్ల ఉన్నాయి, వెళ్ళిపోలేదు ఎక్కడాను. మనుషుల్లో భయం పోయింది, మనుషుల్లో భయం పోయింది. ఎప్పుడైతే భయం పోయిందో వ్యాపారం తగ్గిపోయింది. వ్యాపారం తగ్గిపోయిన తర్వాత ఇంక దాని గురించి మనం పట్టించుకుంటే ఏమి, పట్టించుకోపోతే ఏమి. ఇది సత్యం. అలాగే మరి ఒక వ్యాపారం పోయిన తర్వాత మళ్ళీ వ్యాపారం కొత్తది కావాలి కదా. ఆ కొత్త వ్యాపారం కోసం రకరకాల ప్రయత్నాలు, దానిలో ఇది ఒకటి వచ్చింది. దీన్ని ఎందుకు ఫోకస్ చేశారంటే, ప్రస్తుతం వరల్డ్ వైడ్ నిజమేమంటే రెస్పిరేటరీ వైరసెస్ అంటే ఊపిరి తిత్తులకు సంబంధించింది. వాటి అంటే ఈ ఇన్ఫ్లుయెన్జా అని ఉంటుందండి. ప్రతి సంవత్సరము చలికాలం వచ్చేటప్పుడు లోకమంతా కూడాను ఈ ఇన్ఫ్లుయెన్జా అనేది పెరుగుతుంది. అంటే చలి ఏమంటారండి, ముక్కులో జలుబు, దగ్గు, జలుబు, కొంచెం జ్వరం, కొంచెము ఊపిరి తీసుకునేటప్పుడు ఇబ్బంది పడేది. ఇది మామూలు. అయితే ఇప్పుడు వీటిల్లో ముఖ్యమైన కారణాలలో హెచ్ఎంపివి అనేది సెకండ్ పొజిషన్లోకి వచ్చింది. ఎప్పుడైతే ఇది సెకండ్ పొజిషన్లోకి వచ్చిందో ఇంకా దీన్ని పట్టుకొని ఎట్లా చలికాలం మొదలైంది కదా, కొంచెం చేసుకుందామని ఒక ప్రయత్నం. అలాంటి ప్రయత్నంలో మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడు ఉన్నాడు, లేడని చెప్పట్లేదు. ఆ దేవుడు చెప్పిన పద్ధతుల్లో కొన్ని జరుగుతున్నాయి, దాన్ని మనం కాదంటలేదు. అలా అని చెప్పి ఇంకోటి కూడా ఉంది, దేవుడు ఉన్నాడు కదా ఆయన చూసుకుంటాడులే అని చెప్పి గాల్లో దీపం పెడతామండి, పెట్టాం కదా. అలాగే ఈ శరీరము, ఇప్పుడు నా శరీరం ఉంది, ఇది నా శరీరం. నా శరీరాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరిది? నాది. నా పక్కన డాక్టర్లు ఇంతమంది ఉన్నారు, వాళ్ళది కాదు. డాక్టర్ అమ్మ గారు ఉన్నారు, వారిది కాదు. నా శరీరానికి కాపాడుకునే బాధ్యత నాది. ఈ అవగాహన ఎప్పుడు అందరిలో వస్తుందో ఆ రోజున మనకి ఎటువంటి జబ్బుల గురించి భయపడే అవసరమే లేదు. ఇవాళ కాదు, దగ్గర దగ్గర ఒక 100 సంవత్సరాల క్రితమే ఒక నోబెల్ లారెట్, మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ పొందిన ఒక డాక్టర్ గారు చెప్పారు. ఏమన్నా తెలుసా? నయము కాని జబ్బులే లేవు. గుర్తుపెట్టుకోండి, నయము కాని జబ్బులే లేవు, నయము కాని మనుషులే ఉన్నారు. అది గుర్తుపెట్టుకుంటే మనం దేని గురించి భయపడక్కర్లేదు. అలా అని చెప్పి మనము పక్కన ఉంటుంది నాకేం కాదని చెప్పి నిర్లక్ష్యంగా కూడా ఉండడానికి వీల్లేదు. 2 రోజుల క్రితమే ఇరాస్మస్ మెడికల్ యూనివర్సిటీ నెదర్లాండ్స్లో ఉందండి. ఇందాక చెప్పాను మీకు, ఏది ఈ హెచ్ఎంపివి గురించి మొట్టమొదటిసారి 2001లో బయటికి తీసుకొచ్చిందే నెదర్లాండ్స్ నుంచి. అక్కడ మ్యారియన్ కూప్మాన్స్ అని ఆవిడ నెదర్లాండ్స్కి ఇరాస్మస్ యూనివర్సిటీలో వైరాలజీ హెడ్, అట్లానే నెదర్లాండ్స్ గవర్నమెంట్కి అడ్వైజరు, యూరోపియన్ యూనియన్లో కూడా ఆవిడకి మంచి పేరు ఉంది. ఆవిడే 2 రోజుల క్రితం చెప్పింది ఏంటంటే, ఎస్, రెస్పిరేటరీ వైరసెస్ ఇప్పుడు ఎక్కువ పెరుగుతున్నాయి, వాటిల్లో హెచ్ఎంపివి కూడా చాలా ముఖ్యమైనది. వాటిని మనము నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే చాలా ఇబ్బందులకి దారవుతుంది. కాబట్టి దీని గురించి మనం దీన్ని తేలికగా వదిలేయకూడదు అని వారు చెప్పారు.
ఇంకా ఈ వైరస్ గురించి ఏమేం చేస్తే చెప్పాలనుకుంటే బోళ్ళు ఉంటాయి. కానీ మెయిన్గా ఏంటంటే మందులు ఏమైనా ఉన్నాయంటే, ఒకటి ఈ రోజు వరకు హెచ్ఎంపీవీకి స్పెసిఫిక్గా యాంటీవైరల్ డ్రగ్స్ అనేవి లేవు. అలానే వ్యాక్సిన్ అనేది లేదు ఈరోజు వరకు. వ్యాక్సిన్స్ వచ్చిన తర్వాత చాలా మందికి చాలా మంచి జరిగినాయి, అట్లానే చాలా చెడు కూడా జరిగింది. మనము అతి మేధావులం అయిపోయి 2 రోజుల్లో, 2 సంవత్సరాలు పట్టేది 2 రోజుల్లో చేసేయగలం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసింది ఎవరండి? మనుషులే. అది మర్చిపోయి వాటిపైన మనము ఆధారపడిపోయి 2 సంవత్సరాలు పట్టేది 2 రోజుల్లో చేసామని చెప్పి తీసుకొచ్చి మనం లేని అని డబ్బులు తెచ్చుకున్నాం. కాకపోతే మన దేశం దౌర్భాగ్యం ఏమిటంటే, మిగతా అన్ని దేశాల్లో ఈ వ్యాక్సిన్స్ పైన కోర్టులకు వెళ్ళారు. ఈ వ్యాక్సిన్ వల్ల వస్తున్న ఇబ్బందులు, కరోనా వ్యాక్సిన్ వల్ల వస్తున్న ఇబ్బందుల వల్ల కోర్టులకు వెళ్ళారు. మనకు ఆ హక్కు లేదు. ఎందుకంటే మన దేశంలో వ్యాక్సిన్స్ తయారు చేసిన కంపెనీలకి మన సర్కారు వారు బ్లాంకెట్ ప్రొటెక్షన్ ఇచ్చేశారు. కాబట్టి మనం ఏం మాట్లాడడానికి లేదు. సరే, దాని గురించి మనం ఇక్కడ మాట్లాడి కూడా అవసరం లేదు. మెయిన్గా ఏంటంటే, మందు లేదు అనగానే మనం భయపడక్కర్లా. ఎందుకంటే ఫ్లావినాయిడ్స్ అనే ఒక మందు ఉన్నాయి, పదార్థాలు ఉన్నాయి. అవి మనం తినే ప్రతి పళ్ళల్లో, తర్వాత వెజిటబుల్స్లో, కూరగాయల్లో, ఫ్రూట్స్లో అన్నిట్లో ఉంటుందండి. దానిలో ఉంటాయి ఫ్లావినాయిడ్స్. వాటిల్లో క్వర్సెటిన్ అని ఒకటి ఉంది. మనకి ఆనియన్స్లో బాగుంటుంది. అది ఆనియన్స్లో కూడా బాగా దొరుకుతుంది. తర్వాత ద్రాక్షలో ఉంటుంది. అవి మనం రెగ్యులర్గా తీసుకుంటే కూడా ఒక విధంగా మనకి ప్రివెన్షన్ కిందే ఉంటుంది. అట్లానే రాబా హెల్త్ మేము ఒక 3 రోజుల ప్రోగ్రాం, అంటే రోజుకి 4 సార్లు 4 రకాల టీస్ కింద తీసుకొచ్చాము. 3 రోజులు తీసుకుంటే చాలు ప్రివెన్షన్కి. అది టిజాన్స్ అంటే కషాయాల కింద తీసుకొచ్చాము. అది కూడా మీరు ఎందుకంటే మేము కరోనా కాలంలో రెమ్డెసివిర్ పనికిరాదరా, ముందు ఇది తీసుకోండి అని చెప్పి చూపించాము. కొన్ని లక్షల మందికి ఇచ్చాము. చాలా మందిని వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళని 24 గంటల్లో వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చాం. ఆ అనుభవంతో ఇప్పుడు ఈసారి కూడాను భయపడితే దీన్ని ఎట్లారా తప్పుకోవాలనుకుంటే ఉన్నవి అంత దూరం కూడా వెళ్ళే అవసరం లేదు. మంచిగా ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకుంటే, ప్లస్ మనం తినే ఆహారం మంచిదై ఉండాలి. ఇప్పుడు కోర్స్ రకరకాల రీసెర్చ్ చేసి రకరకాలుగా భోజనాలు అంటూ ఉన్నారు, రకరకాల ఫుడ్స్ అని తీసుకొస్తూ ఉన్నారు. ఒకప్పుడు అన్నం మనం తినేవాళ్ళం, మిగతా ఈ చిరుధాన్యాలన్నీ పిట్టలకి పెట్టేవాళ్ళం, కోళ్ళకి, పావురాలకి పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే ఆ పావురాయలు తినేవి మనం తింటూ, మనం తినేవి వాటికి పెట్టాం. పెట్టకూడదు తింటే పిట్టల కింద మనం తయారవుతాం. అది మర్చిపోతున్నామండి. దాంతో మీకు ఇంకొకసారి, ఇది మీ శరీరము, దానికి బాధ్యత మీరే వహించాలి. 2, ఈ శరీరానికి పోషణ ఆహారమే, మందులు కాదు. అది గుర్తుపెట్టుకుంటే మనం ఇంకెటువంటి దీనికి నిర్భయంగా ఆత్మనిర్భరంతో వెళ్ళొచ్చు. దాంతో సెలవు తీసుకున్నాండి. థ్యాంక్ యూ.